ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 14 సీట్లనే గెలుచుకుంటుందని కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించారు. ఈయన అంచనాలు 100% రుజువు కావడంతో ఏపీలో కేకే అంటే కేక పుడుతోంది. తెలుగుదేశం పార్టీ 144 సీట్లలో పోటీ చేయగా 133 సీట్లను ఎవ్వరి మద్దతు లేకుండా గెలుచుకుంటుందని కేకే తన సర్వే నివేదికలో చెప్పారు. జనసేన 21 స్థానాలకు 21 గెలుచుకుంటుందని అన్నారు. ఈ అంచనా 90% నిజమవ్వచ్చని చెప్పారు. అయినా 100% రుజువైంది. ఎన్డీఏ కూటమి 161 స్థానాలను గెలుచుకుంటుందని ప్రకటించారు. ఈయన చెప్పిన ఫలితాలు 100% నిజమయ్యాయి. కేకే చెప్పిన ఫలితాలను వైసీపీ పార్టీ శ్రేణులు కూడా ట్రోల్ చేశారు. ఈ ఎన్నికల ఫలితాల గురించి అనేక ఎగ్జిట్ పోల్స్ వెలువడినప్పటికీ కేకే అంత ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేకపోయారు. లోక్సభ స్థానాలకైతే 25కి 25 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని ప్రకటించారు. అయితే వైసీపీకి 4 స్థానాలు దక్కాయి. ఇంతకీ ఈ కేకే ఎవరు? కేకే పేరు కొండేటి కిరణ్. మనుషులకు ఎమోషన్స్ ఉంటాయి కానీ నంబర్స్కి ఎమోషన్స్ ఉండవు అని కేకే చెప్పిన ఫిలాసఫీ. గడిచిన 3 నెలల్లో 3 గంటలే నిద్రపోయి ప్రతి నియోజకవర్గం నుంచి చాలా జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించామని కేకే ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఈ ఇంటర్వ్యూలో తమ సర్వేలను నమ్మిన వారికి, ట్రోల్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. ఇంత ఖచ్చితంగా ఫలితాలను మార్జిన్ లేకుండా చెప్పడం సాహసోపేతమైన నిర్ణయమే. ప్రీపోల్లోనే టీడీపీ విజయానికి అవకాశాలున్నట్టు అంచనాలు వచ్చాయని మరో ఇంటర్వ్యూలో చెప్పారు. బాబు అరెస్ట్, కూటమి ఏర్పాటు మరికొన్ని ఫ్యాక్టర్స్గా మారాయన్నారు. ట్రోల్స్, విమర్శలు అనేవి చాలా న్యూట్రల్గా తీసుకుంటానని, అవి తన పనిపై ఎటువంటి ప్రభావం చూపవని అన్నారు. నాయకులెవరూ నేరుగా తనని ఇబ్బంది పెట్టలేదని అన్నారు. జనసేన శ్రేణులు పార్టీ కోసం బాగా కృషి చేశారని అన్నారు. ఈయన కిరణ్ కొండేటి స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను 2018లో హైదరాబాద్లో స్థాపించారు. ఈ సంస్థకు మరో డైరెక్టర్ దొడ్డపనేని ధనలక్ష్మి.